మొదటి పేతురు 5:10 చదువుతున్నాను. మొదటి పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అయిన దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి ఆయనే మిమ్మల్ని స్థిరపరుస్తాడు, ఆయనే మిమ్మల్ని బలపరుస్తాడు. యుగ యుగములకు ఆయనకు ప్రభావమునకు కలుగును గాక. ఆమేన్. మొదటి పేతురు 5:10 అన్నాడు, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు. మొదటి పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారు నమ్మకమైన సృష్టికర్తకు, ఎవరమైనా నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్త పైన చూసాం. సర్వకృపానిధి దేవుడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:14 ఆ కుమారుని మనకి విమోచన కొలస్సీయులకు రాసిన పత్రిక 1:14 త్వరగా తీసుకోండి. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతుంది. అందుకే మనం ఆరాధన చేయడానికి, స్తుతించడానికి మనం ఈ వచనాన్ని ఎత్తిపెట్టండి. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన అదృశ్య దేవుడి స్వరూపి, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఆయన సర్వకృపానిధి అయిన దేవుడు. ఆయన నమ్మకమైన సృష్టికర్త, సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఎలాగనగా ఆకాశముందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడును. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. వినండి, ఆ మాట మనం చదువుతుంటే మనసు నిండా మనం ఆయన్ని తలంచుకోవాలి. ఆయన తలంచుకున్నట్టు ఆయనకి స్తుతి చెల్లించుట. సర్వకృపానిధి యొక్క దేవుడు. 2 నమ్మకమైన సృష్టికర్త, సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన సమస్తానికి ఆయనే ఆధారభూతుడని వ్రాయబడి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:24 ఈయన నిరంతరము ఉన్నవాడు. ఈ ప్రభు నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాసికత్వము కలిగిన వాడు ఆయను. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాసికత్వం, మార్పు లేదు, స్థిర